రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానంతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీలకు ఎన్నిక ప్రారంభమైంది. ఈ నెల 25న హైదరాబాద్ విక్టరీ ప్లే గ్రౌండ్, నల్గొండ ఎన్జీ కాలేజ్ ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 53 మంది పోటీ పడుతున్నారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలకు గాను 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక మొదలైంది. 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు సాగుతుంది. పోలింగ్ సజావుగా సాగడానికి అన్ని పోలింగ్ కేంద్రాల్లో తగినంత మంది సిబ్బందిని, బందోబస్తును ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. అన్ని చోట్ల సీసీ కెమెరాలు, మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్ గుర్తింపు కార్డు లేదా ఎన్నికల సంఘం గుర్తించిన 13 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారిగా నోటాకు అవకాశం కల్పించారు. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికకు చేసిన ఏర్పాట్లు, పోలింగ్ సరళిని గురించి మా రాజమండ్రి రిపోర్టర్ హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి? పోలింగ్ సరళపై అప్డేట్స్ ఏంటి? సతీష్, కొద్దిసేపటి క్రితం ఎగ్జాక్ట్ 8 గంటల ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. 8 గంటలకు ఖచ్చితంగా ప్రారంభమైంది. టీచర్లు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం దీనికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లో 21,000 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా చూస్తే 12,172 మంది టీచర్లు ఓటు హక్కు వాడు వినియోగించుకున్నారు. జిల్లా 117 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. డివిజన్ల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు జరిగింది. రాజమండ్రి డివిజన్ లోనే 10 కేంద్రాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి టీచర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవడం వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. పరిమితంగా జరిగే ఓటింగ్ అయినా సరే పకడ్బందీగా చేయాలనే ఉద్దేశంతో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇది నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో జరిగే ఓటింగ్ కావడంతో, బ్యాలెట్ ఓటింగ్ కావడంతో పక్కగా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఓటింగ్ తీరు ఎలా జరుగుతుంది, ఎక్కడైనా ఏ రకమైన సంఘటనలు జరుగుతున్నాయి, ప్రత్యక్షంగా ఎన్నికల అధికారులు వీక్షించేందుకు మొత్తం రికార్డ్ అయ్యేందుకు వీలుగా వెబ్కాస్టింగ్ కూడా పెట్టడం జరిగింది. భద్రతా పరంగా చూసుకుంటే చాలా పరిమితంగా, లిమిటెడ్ ఓటింగ్ కాబట్టి పెద్దగా ఏ రకమైన హంగామా, హడావిడి లేకుండానే జరిగింది. అయితే ప్రతి ఓటు కీలకం. ఖచ్చితంగా ప్రతి టీచర్ వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ కూడా సజావుగా ఇది లేదు. సతీష్, థ్యాంక్ యూ. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ పోలింగ్పై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి, పోలింగ్కు ఎలా సాగుతోంది? అప్డేట్స్ ఏంటి? సతీష్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. ఇంకా గంట సేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైంది. అది మందకోడిగా పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. ఇప్పుడిప్పుడే వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. అయితే పోలింగ్ అభ్యర్థులు ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడ చేరుకుంటున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాలకు సంబంధించి 2,97,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకున్నారు. అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనం ప్రస్తుతం నార్సింగి నగర శివారులోని నార్సింగి పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడికి ఇంతకుముందే స్వామిగౌడ్ శాసనమండలి చైర్మన్ వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అభ్యర్థులు మందకోడిగా పోలింగ్ స్టార్ట్ అయింది. ఓటర్లు అప్పుడప్పుడు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ పోలింగ్ కేంద్రంలో చూసుకుంటే 1,500 వరకు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. మంచినీటి వసతిని కూడా కల్పించడం జరిగింది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు కూడా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇక్కడ మనతో పాటు పోలీసు అధికారి ఉన్నాడు. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్, చెప్పండి. పోలింగ్ అధికారులకు సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి. సతీష్, అధికారులు మనతో మాట్లాడడానికి కొంత విముఖత వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం మీద ఇక్కడ చూస్తే శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఓటు వేయడానికి అభ్యర్థులు కొంత వెనుకంజ వేస్తున్నట్టు చెప్తున్నారు. మందకోడింగా పోలింగ్ ప్రక్రియ సాగుతుంది. సతీష్, థ్యాంక్ యూ విక్రమ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికకు చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, అక్కడ ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? సతీష్, అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఖచ్చితంగా 8 గంటల సమయంలో పోలింగ్ కూడా ప్రారంభమైంది. మొత్తం గుంటూరు జిల్లా వ్యాప్తంగా 59 కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయడం జరిగింది. 59 కేంద్రాల్లో 9,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ రోజు ఆదివారం కూడా కావడంతో ఎక్కువ మంది ఓటర్లు ఇంటికే పరిమితం అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలింగ్ కేంద్రాల దగ్గర చాలా పలసగా జనం కనిపిస్తున్న పరిస్థితి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా సమయం ఉన్న నేపథ్యంలో
ఈ లోపుగా ఏదో ఒక సమయంలో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అన్న ఒక ఆలోచన ఆ ఓటర్లో కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలింగ్ కేంద్రాల దగ్గర చాలా పలచగానే ఓటర్లు కనిపిస్తున్నారు. మొత్తానికి ముగ్గురు అభ్యర్థులు ప్రధానంగా బరిలో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఏఎస్ రామకృష్ణ తెలుగుదేశం పార్టీ బలపరిచిన వ్యక్తి, తర్వాత కేఎస్ లక్ష్మణరావు, ఈయన గతంలో కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టులు కూడా మద్దతు తెలియజేశారు. ఇక విజయవాడ మాజీ మేయర్ తాడిశే కొంతలో ఈమె దళిత బహుజనులు తమకు మద్దతు తెలియజేస్తున్నారు. మొత్తంగా ఈ ముగ్గురు మధ్య ప్రధానంగా పోటీ నెలకొని ఉంది. ముగ్గురు కూడా విస్తృతంగా ప్రచారాలు కూడా చేసే నేపథ్యంలో ప్రస్తుతం పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల దగ్గరకు వీరు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలాంటి పోలింగ్ సరళి ఏ విధంగా ఉందనేది కూడా ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. అధికారులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి గుంటూరు జిల్లాలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సరళపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పోలింగ్ ఎలా జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సతీష్. ఈ ఉదయం ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. అయితే ఉదయం నుంచి కూడా మందకోడిగా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. దాదాపు వరంగల్ జిల్లా వ్యాప్తంగా తీసుకున్నట్లయితే 99 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇది దాదాపు 1,04,364 మంది ఓటర్లు ఉపయోగించుకున్నారు. అయితే కామన్ గానే సాధారణ ఎన్నికల్లా కాకుండా ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికలు కాబట్టి మందకోడిగా కొనసాగుతుందని చెప్పొచ్చు. దాదాపు ఒక 60 నుంచి 70% వరకు పోలింగ్ అవకాశం ఉంది. పోలీసులు కూడా కనీవిని ఎరగని రీతిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా, ఎవరికైతే ఓటర్లకు ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ప్రశాంతంగా కొనసాగుతుంది. నల్గొండ కనుక తీసుకున్నట్టయితే 95 పోలింగ్ కేంద్రాల్లో 92,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా ఖమ్మంలో కనుక తీసుకున్నట్టయితే 79 కేంద్రాల్లో 84,284 మంది ఓటు హక్కు వినియోగించారు. మొత్తానికి ఈ 3 జిల్లాల వ్యాప్తంగా 2,81,000 ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు కూడా ప్రధానంగా కనుక చూసుకున్నట్టయితే టీడీపీ, బీజేపీ అభ్యర్థి, అదేవిధంగా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి, అదేవిధంగా వామపక్షాలు, అదేవిధంగా కాంగ్రెస్, ఈ నలుగురు మధ్యలోనే పోటీ ప్రధానంగా ఉండవచ్చు. దాదాపు 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ కూడా ఈ నలుగురు మధ్య ప్రధాన పోటీ కనిపిస్తున్నది. సతీష్, అభ్యర్థులు కూడా కోలాహలంగా ప్రచారం నిన్నటి వరకు ముగించినప్పటికీ కూడా ఇప్పుడు కూడా పోలింగ్ కేంద్రాల మధ్య టీఆర్ఎస్ కార్యకర్తలు హల్చల్ చేస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంటుందని వీళ్ళు భావిస్తున్నారు. కేవలం ప్రభుత్వంకున్న వ్యతిరేకత మాకు పనిచేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ భావిస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా పోలింగ్ ప్రశాంతంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తున్నది. సతీష్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.